స్టోరీ మీకు ఒక విశ్వాసమైన కుక్క నుండి స్టార్ట్ అవుతుంది. ఈ కుక్క పేరు మ్యాక్స్. ఈ బిచ్చగాడు చనిపోయే ముందు తన దగ్గర ఉన్న డాగ్ మెడకున్న గొలుసును తీసేస్తాడు. మ్యాక్స్ అనుకుంటుంది యజమాని నన్ను వదిలేయాలనుకుంటున్నాడని. కానీ యజమాని మ్యాక్స్ మెడకు బెల్టుని గట్టి చైన్ ని తగిలించి ఆ చైన్ ని తన నడుముకు పెట్టుకుని పడుకుంటాడు. చూస్తూ ఉండగానే 3 రోజులు గడిచిపోయాయి. మ్యాక్స్ కు అర్థమయ్యింది యజమాని తనకు చనిపోవాలనుకుంటున్నాడు. ఇక మ్యాక్స్ ఎంత ఎదురు చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. దానితో మ్యాక్స్ యజమాని దగ్గర తినటానికి ఏమీ కూడా లేవు. చుట్టుపక్కల చెత్త తప్ప ఏమీ కనిపించడం లేదు. మ్యాక్స్ ముందర ఒక నది ప్రవహిస్తుంది. మ్యాక్స్ నీళ్లు త్రాగాలని అనుకుని ఆ నది దగ్గరికి పరిగెడుతుంది. కానీ నది దగ్గరికి చేరుకోలేదు. ఎందుకంటే మ్యాక్స్ మెడకు చైన్ గట్టిగా ఉండడంతో లాగిన పాపం మ్యాక్స్ నది దగ్గరికి చేరుకోలేదు. నీరసంతో మ్యాక్స్ కింద పడిపోయింది. పాపం చుట్టుపక్కల మ్యాక్స్ సహాయం చేయడానికి ఎవరూ కనిపించడం లేదు. అలాగే 2 రోజులు గడిచిపోయాయి. పాపం మ్యాక్స్ కు తిండి నీళ్లు ఏమీ లేవు. దానితో చివరి క్షణంలో మ్యాక్స్ కు తన చిన్నతనం గుర్తుకు వచ్చింది. తన తల్లిని జంతువు సంరక్షణ శాఖ వాళ్ళు తీసుకుని వెళ్లిపోయారు. అప్పటి నుండి మ్యాక్స్ తన తల్లిని ఎప్పుడూ చూడలేదు. చిన్నగా ఉన్నప్పుడే మ్యాక్స్ పిల్లి దగ్గర పాలు తాగి అక్కడే పెద్దదయ్యింది. పిల్లి ఉన్న ప్లేస్ మ్యాక్స్ కు చిన్నగా అవడంతో పిల్లి పాలు కూడా మ్యాక్స్ కి సరిపోలేదు. ఇక రోజు పిల్లి ఉన్న ప్లేస్ దగ్గరికి 2 వ్యక్తులు వచ్చి తినటానికి ఫుడ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్లిపోతారు. మ్యాక్స్ కొంతసేపు ఆలోచించి వాళ్ళ వెనకాలే పరిగెడుతుంది. ఆ అబ్బాయి పేరు రోహన్. రోహన్ దగ్గరికి వెళ్లి తనతో ఆటలాడుకుంటూ ఉంటుంది. దానితో రోహన్ కి చిన్నతనం నుండి మూగజీవులంటే చాలా ఇష్టం ఉండడంతో రోహన్ తన ఇంటికి తీసుకొని వెళ్లి మ్యాక్స్ అనే పేరు పెడతాడు. మ్యాక్స్ కు రోహన్ వెంట ఉండడం అంటే చాలా ఇష్టం. కానీ రోహన్ తనకు ఒక బెడ్ ఇవ్వడంతో మ్యాక్స్ కోపంతో దాన్ని చింపేస్తుంది. దాని కోపం చూసి రోహన్ కి చాలా నవ్వు వస్తుంది. మ్యాక్స్ చాలా అల్లరి చేసేవాడు. ఇంటిలో ఉన్న ప్రతి వస్తువుని కొరికేవాడు. కానీ రోహన్ నవ్వుతాడు కానీ మ్యాక్స్ ని ఏమీ అనడు. తనను ప్రేమగా చూసుకునేవాడు. మ్యాక్స్ చాలా అదృష్టవంతుడు కదా. రోహన్ వాళ్ళ అమ్మ మ్యాక్స్ ను తను పనిచేసే సైనికుల హాస్పిటల్ కు తీసుకొని వెళ్తుంది. అక్కడ సైనికులు తన జీవితంలో జరిగిన విషయాల గురించి ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళ మాటలను అర్థం చేసుకొని వాళ్ళను ఓదార్చడానికి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళను శాంతించమని చెబుతుంది. అలా దాని ప్రవర్తన వల్ల మ్యాక్స్ ఆ సైనికులకు కూడా నచ్చడంతో మ్యాక్స్ ను అందరూ ఇష్టపడేవారు. మ్యాక్స్ తన జీవితం అలా సాగిపోతోంది. కానీ ఒక రోజు రాత్రి జంతువుల సంరక్షణ విభాగం వాళ్ళు రోహన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మ్యాక్స్ పెంచడం తప్పు అని చెప్పి వాళ్ళ కుటుంబానికి జరిమానాను విధిస్తారు. మ్యాక్స్ రోడ్డుపై ఎక్కడ కనిపించినా తనను తీసుకొని వెళ్లిపోతాను అని వార్నింగ్ ఇస్తాడు. రోహన్ మ్యాక్స్ సంరక్షణ గురించి ఆలోచించి తనకు ఒక ఆటను నేర్పిస్తాడు. తను ఎక్కడ వదిలినా తిరిగి ఇంటికి రావడాన్ని నేర్పిస్తాడు. మ్యాక్స్ చాలా తెలివైనది కావడంతో ఎక్కడ వదిలినా తిరిగి ఇంటికి వచ్చేసేది. ఒక రోజు ఇంటి బయట ఉడతను చూసి దాన్ని తరుముతూ బయటికి వచ్చి రోడ్డు పైన పరిగెడుతూ ఉంటుంది. రోహన్ మ్యాక్స్ ఇంట్లో కనిపించకపోవడంతో మ్యాక్స్ ని వెతుక్కుంటూ దాని దగ్గరికి వస్తాడు. కానీ అక్కడికి జంతువుల సంరక్షణ శాఖ వాళ్ళు కూడా వచ్చేస్తారు. రోహన్ మ్యాక్స్ మెడకున్న చైన్ ని తీసి ఇంటికి వెళ్ళమని ఆదేశిస్తాడు. కానీ మ్యాక్స్ రోహన్ కి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని అక్కడే ఉండిపోతుంది. చివరికి వాళ్ళు మ్యాక్స్ మెడకు వైరుని తగిలించి అక్కడ నుండి మ్యాక్స్ ని వ్యాన్ లో తీసుకుని వెళ్లిపోతారు. రోహన్ మొదటి తప్పు కావడంతో జరిమానా కట్టి మ్యాక్స్ ని విడిపిస్తాడు. రోహన్ వాళ్ళ అమ్మ రోహన్ తో అంటుంది, ఈసారి విడిపించాము, నెక్స్ట్ సారి మ్యాక్స్ ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా చంపేస్తారు. అది విన్న రోహన్ మ్యాక్స్ ని వాళ్ళ పెద్దనాన్న ఇంటికి పంపిస్తాడు. దానితో రోహన్ మ్యాక్స్ ను చూసి చాలా బాధపడుతాడు. రోహన్ వాళ్ళ పెద్దనాన్న కూడా మ్యాక్స్ ని చాలా బాగా చూసుకునేవాడు. కానీ మ్యాక్స్ కి రోహన్ చాలా గుర్తుకొస్తూ ఉండడంతో ఎప్పుడూ దీనంగా ఉండేవాడు. ఒక రోజు మ్యాక్స్ తన యజమాన్ని ఎతకడానికి నిర్ణయం తీసుకొని అక్కడ ఉన్న ఆ గోడ వైపుకు చూస్తుంది. ఆ వ్యక్తి తన పని తను చేసుకుంటూ ఉండడం గమనించిన మ్యాక్స్ టైం చూసుకొని సైలెంట్ గా పైకి ఎక్కి బయటకు వెళ్లిపోతుంది. పొలాలు కొండలు దాటుకుంటూ సిటీలోకి చేరుకుంటుంది. అయితే రోహన్ మ్యాక్స్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని మ్యాక్స్ ను తీసుకొని రావడానికి ఊరికి బయలుదేరి రోడ్డుపై ఉంటాడు. ఊరిలో నుండి తప్పించుకున్న మ్యాక్స్ ఇంటికి బయలుదేరిన రోహన్ ఒకేసారి రోడ్డు క్రాస్ చేసి ఒకరు అటు ఇంకొకరు ఇటు వెళ్లిపోతారు. మ్యాక్స్ రోహన్ నేర్పించిన గేమ్ ఎక్కడ వదిలినా ఇంటికి రావడం దాన్ని దృష్టిలో పెట్టుకుని 2 సంవత్సరాల నుండి రోహన్ ని వెతుకుతూనే ఉంటుంది. రోహన్ కోసం వెతుకుతూ మ్యాక్స్ కు ఒక రోజు అడవి మార్గంలో దాహం వేయడంతో నీళ్లు త్రాగడానికి నది దగ్గరికి వస్తుంది. ఇంతలోనే మ్యాక్స్ కి దూరంలో ఒక బుల్లెట్ సౌండ్ వినపడుతుంది. అక్కడ పులి చనిపోయి పడి ఉంది. దానిని వాసన చూస్తూ ఉండగానే పులి దగ్గరికి వేటగాళ్లు వచ్చి దానిని చూస్తూ ఉంటారు. కానీ మ్యాక్స్ అదంతా చూస్తూ ఉంది కానీ ఏమీ చేయలేకపోయింది. మ్యాక్స్ ఉన్న పొదల్లోనే పక్కన పాపం ఒక చిన్న పులి పిల్ల ఉంది. మ్యాక్స్ దాన్ని చూసి అది పులి పిల్ల తన తల్లి చనిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక నిలబడి ఉంది. మ్యాక్స్ ఆ పులి పిల్లని చూసి నువ్వు నాతో రా అని సైగ చేయడంతో ఆ పులి పిల్ల కూడా మ్యాక్స్ తో వెళ్తుంది. మ్యాక్స్ ఇప్పుడు నుండి ఆ పులి పిల్లకు తల్లిగా మారి దానిని చూసుకోవడానికి స్టార్ట్ చేస్తుంది. ఆ పులి పిల్లకు అన్నం తినిపించడం కోసం చేపలు పట్టే వ్యక్తి దగ్గర నుండి చేపలను దొంగలించి ఆ పిల్లకు తినిపించడానికి చాటు నుండి ఆహారాన్ని దొంగతనం చేసి ఆ పిల్లకు తినిపించి దాన్ని పెంచి పెద్దదాన్ని చేసింది. ఆ పులి పిల్ల కూడా వేట
వేటాడడం నేర్చుకుని మ్యాక్స్ కోసం ఆ పిల్లే తనకు చేపలను పట్టి మ్యాక్స్ కు ఇచ్చేది. దానితో ఇద్దరు హాయిగా తిని ఒకే చోట నిద్రపోయేవారు. కానీ ఒక రోజు మ్యాక్స్ కు ప్రమాదకరమైన నక్కల గుంపు దాని వైపు వస్తూ ఉంటాయి. మ్యాక్స్, పులిపిల్ల ఇద్దరు అక్కడ నుండి పరిగెడుతారు. కానీ కంగారులో పులిపిల్ల చెట్టు కొమ్మను ఎక్కేస్తుంది. మ్యాక్స్ తనను కాపాడుకోవడం కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా కింద నక్కలతో గొడవ పడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి షికారీలు వస్తారు. నక్కల గుంపుని తరిమేస్తారు. ఆ పులిపిల్ల మనుషులను చూడడం మొదటిసారి కావడంతో భయపడి అక్కడి నుండి అడవిలోకి పారిపోతుంది. మ్యాక్స్ మాత్రం అవకాశాన్ని వేస్ట్ చేసుకోకుండా వాళ్లతోనే ఉండి దానికి పెట్టిన మాంసాన్ని తిని కొంచెం మాంసాన్ని ఆ పులిపిల్ల కోసం ఎత్తుకొని అడవిలోకి వచ్చి దానితో తింటుంది. చూస్తూ ఉండంగానే రోజులు గడిచిపోయాయి. అక్కడ మంచు పడడం స్టార్ట్ అయ్యింది. అడవి మొత్తం మంచుతో నిండిపోయింది. ఆ పులిపిల్లకు మంచు కొత్తగా అనిపించడంతో మ్యాక్స్ తో ఆడుకోవడం స్టార్ట్ చేసింది. మ్యాక్స్ ఆ పులిపిల్ల రెండు ఉత్సాహంగా ఆడుకుంటూ ఉండంగా మ్యాక్స్ తన లాంటి అరుపుని వింటుంది. మ్యాక్స్ కు లియోని చూసి సంతోషపడి దానితో స్నేహాన్ని ఏర్పరచుకుంటుంది. మ్యాక్స్ లియో ఆడుకుంటూ ఉండంగానే మంచు గడ్డ కరిగి కింద పడిపోతుంది. దానితో లియో యజమాని మంచులో కూరుకుపోతాడు. మ్యాక్స్, లియో మాత్రం బ్రతికిపోయారు. ఇందులో రెస్క్యూ టీం వాళ్ళు వచ్చి యజమాని కాపాడి అక్కడ నుండి మ్యాక్స్ ని, లియోని ఇద్దరిని తీసుకుని బయలుదేరుతారు. మ్యాక్స్ వెనక్కు తిరిగి చూస్తూ ఉంటుంది. అక్కడే పాపం పులిపిల్ల ఒంటరైపోయింది. ఆ విషయం వాళ్లకు తెలియదు. అక్కడ నుండి మ్యాక్స్ ని తీసుకుని వెళ్లిపోతారు. మ్యాక్స్ ని, లియోని చాలా బాగా చూసుకునే వాళ్ళు. తినడానికి మంచి ఆహారము, బెడ్ అన్ని ఉండేవి. కానీ మ్యాక్స్ కి తన యజమాని గుర్తుకు వచ్చేవాడు. మ్యాక్స్ ని, లియోని అడవిలోకి తిప్పడానికి తీసుకుని వెళ్తారు. మ్యాక్స్ మెడకు ఉన్న చైన్ ని తీయగానే సమయం కోసం ఎదురు చూస్తున్న మ్యాక్స్ అక్కడ నుండి తప్పించుకొని తిరిగి యజమాని వెతకటానికి మ్యాక్స్ ఒక ఊరిలోకి చేరుకుంటుంది. దాని రోడ్డు పక్కన ఆహారం దొరకడంతో దానిని తింటూ ఉంటుంది. మ్యాక్స్ ని ఒక బిచ్చగాడు చూస్తాడు. మ్యాక్స్ చూడటానికి అందంగా, అమాయకంగా ఉండడంతో రోజు బిచ్చగానికి తినటానికి ఆహారం, డబ్బులు లభించేది. దానితో బిచ్చగానికి మ్యాక్స్ బిచ్చం అడుక్కోవడంలో సహాయం చేస్తుంది. కానీ బిచ్చగాడు చెడ్డవాడు కాదు. తను అడుక్కున్న ఆహారాన్ని మ్యాక్స్ కూడా పెట్టేవాడు. చలికాలం కావడంతో బిచ్చగాని ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దానితో బిచ్చగానికి అర్థమైపోయింది అతను చనిపోతాడని. మ్యాక్స్ కున్న తాడును తీసేస్తాడు. మ్యాక్స్ అనుకుంటుంది నన్ను వదిలేస్తాడని. కానీ బిచ్చగాడు చైన్ తో లాక్ చేసి తన నడుముకు కట్టుకొని పడుకుంటాడు. కానీ 2 రోజులైనా లేవలేదు. మ్యాక్స్ కు ఆకలి కావడంతో అక్కడ ఉన్న కొంచెం ఆహారాన్ని తింటుంది. కానీ దానికి నీళ్లు లేకపోవడంతో మ్యాక్స్ చాలా వీక్ అయిపోతుంది. మ్యాక్స్ ముందర నీళ్లు ఉన్నా కానీ బిచ్చగాన్ని కదిలించలేక అక్కడే కూర్చొని ఉండిపోయింది. చాలా రోజులు గడిచిపోయాయి. నీళ్లు, ఆహారం లేక నీరసంతో మ్యాక్స్ కింద పడిపోయింది. కానీ రోహన్ నేర్పించిన గేమ్ తనకు గుర్తుకు వస్తుంది. ఇంతలోనే అక్కడికి 2 పిల్లలు వస్తారు. మ్యాక్స్ మెడకు కట్టి ఉన్న చైన్ ని చూసి ఆ చైన్ ని తీసేస్తారు. దానితో మ్యాక్స్ తొందరగా వెళ్లి నీళ్లు త్రాగుతుంది. తిరిగి మళ్ళీ మ్యాక్స్ అడవిలో వెళ్తూ ఉండగా అనుకోకుండా నక్కలు ఉన్న చోటుకి వెళ్లిపోతుంది. నక్కల మ్యాక్స్ ని చూసి తనను తరుముతూ వెంటబడుతూ ఉంటాయి. మ్యాక్స్ ఎక్కువ దూరం పరిగెత్తలేక అరుస్తూ ఉండగానే నక్కలు దానిపై అటాక్ చేయడం మ్యాక్స్ నీరసంగా ఉండడంతో కింద పడిపోతుంది. నక్కలు మ్యాక్స్ ని చంపబోతూ ఉండగానే వాటికి పులి సౌండ్ వినపడుతుంది. ఆ పులి నక్కలతో గొడవ పడి ఆ నక్కలు అక్కడ నుండి తరిమేస్తుంది. ఆ పులి మ్యాక్స్ దగ్గరికి వచ్చి తనని నాకుతుంది. ఆ స్పర్శ మ్యాక్స్ కి అర్థమవుతుంది మ్యాక్స్ పెంచిన పిల్లే అంత పెద్దదయ్యిందని. మ్యాక్స్ ఆ పులికి జరిగిందంతా చెబుతుంది. అది విన్న పులి నేను అడవి మార్గంలో నుండి నిన్ను కాపాడి నగరంలోకి తీసుకుని వెళ్తానని చెప్పి నగరం దగ్గరికి తీసుకుని వస్తుంది. అప్పుడు మళ్ళీ మ్యాక్స్, పులి రెండు విడిపోవలసిన టైం వచ్చింది. దానితో ఒకరిని చూసుకుని దుఃఖంలో పులి పాపం మ్యాక్స్ ని వదిలి అక్కడ నుండి వెళ్లిపోతుంది. మ్యాక్స్ తన యజమానిని వదులుకోలేక మళ్ళీ సిటీలోకి వస్తుంది. ఎక్కువ ట్రాఫిక్ ఉండడంతో రోడ్డును క్రాస్ చేస్తూ ఉండగా మ్యాక్స్ కార్ కింద పడిపోతుంది. పాపం మ్యాక్స్ కాలు విరిగిపోతుంది. కానీ మ్యాక్స్ నొప్పిని కూడా పట్టించుకోకుండా కుంటుకుంటూ రోహన్ నేర్పించిన ఆటని, వీధులని గుర్తు పట్టుకుంటూ దారిని వెతుకుంటూ చివరికి ఇంటి దగ్గరకు చేరుకుంటుంది. మ్యాక్స్ సంతోషంలో డోర్ ను కొడుతుంది. యజమాని వచ్చి డోర్ ఓపెన్ చేయక లోపలికి పరిగెడుతుంది. కానీ అక్కడ ఉన్న వ్యక్తిని గమనించుకోదు. ఇల్లు మొత్తం రోహన్ ని వెతుకుతుంది. కానీ రోహన్ ఎక్కడా కనిపించడు. ఎందుకంటే రోహన్ ఇల్లు మారిపోయి ఉంటాడు. రోహన్ గుర్తులను వెతికి అలిసిపోయిన మ్యాక్స్ ఇన్ని రోజుల కష్టం ఏ మాత్రం కష్టంగా అనిపించలేదు. కానీ రోహన్ ఇంటిలో రోహన్ లేకపోవడంతో మ్యాక్స్ కున్న నమ్మకం చచ్చిపోతుంది. నిరాశతో అక్కడే పడుకుంటుంది. ఇంతలోనే అక్కడికి చిన్నతనంలో పెంచిన పిల్లి వస్తుంది. దాన్ని ఓదారుస్తూ ఉండంగానే అక్కడికి డాగ్ మ్యాన్ వస్తాడు. అతన్ని చూసిన మ్యాక్స్ కిటికీలో నుండి దూకి అక్కడ నుండి పరిగెడుతుంది. రోహన్ వాళ్ళ అమ్మ పనిచేసే సైనికుల హాస్పిటల్ కి చేరుకుంటుంది. అక్కడున్న సైనికులు వాళ్ళ దగ్గరికి మ్యాక్స్ వెళ్తుంది. అటు ఇటు చూస్తూ ఉండంగానే మ్యాక్స్ ని తన యజమాని రోహన్ కనుపడతాడు. రోహన్ మ్యాక్స్ ని చూసి పరిగెడుతూ మ్యాక్స్ దగ్గరికి వస్తాడు. మ్యాక్స్ కూడా రోహన్ దగ్గరికి పరిగెడుతుంది. అన్ని రోజులు నిరీక్షణ తరువాత మ్యాక్స్ రోహన్ ని చేరుకుంటుంది. రోహన్ మ్యాక్స్ ని చూసి చాలా సంతోషంతో దాన్ని ఎత్తుకుని హాస్పిటల్ కు తీసుకుని వెళ్తుండగా మళ్ళీ జంతువుల సంరక్షణ శాఖ వాళ్ళు అక్కడికి వస్తారు. తిరిగి మ్యాక్స్ దొరికిందని సంతోషంతో అక్కడ నుండి వెళ్లిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్
చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.